హైదరాబాద్ గోల్కొండ కోటలో బోనాల జాతరకు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు భక్తులు. బోనాలు, తొట్టెలు, బ్యాండ్ డప్పులతో ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. లంగర్ హౌస్ నుంచి గోల్కొండ కోటకు తొట్టెల ఊరేగింపు కన్నుల పండుగగా కొనసాగింది. ఇక ఇవాల్టి నుంచి నెల రోజుల పాటు ఆషాఢమాస బోనాలు వైభవంగా జరగనున్నాయి. జోగినీలు, శివశక్తుల పూనకాలు, ఆటపాటలతో బోనాలతో మహిళలు బయలుదేరుతున్నారు. అన్ని శాఖల సమన్వయంతో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు అధికారులు. గోల్కొండ బోనాల ఉత్సవాలపై అజయ్ మరింత సమాచారం అందిస్తారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల్ని ప్రతిబింబించే పండుగల్లో బోనాల పండుగ ఒకటి. బోనాల జాతర షురువు అయిపోయింది. ప్రస్తుతం మనం గోల్కొండ కోట వద్ద ఉన్నాం. గోల్కొండ కోట వద్ద బోనాల పండుగ సందర్భంగా ఇప్పటికే పెద్ద ఎత్తున భక్తులు గోల్కొండ కోటకు చేరుకుంటున్నారు. ఈరోజు ఉదయం నుండి కూడా గోల్కొండ కోట వద్ద భక్తుల తాకిడి చాలా వరకు పెద్ద సంఖ్యలో ఉంది అనేదే చెప్పాలి. సో మొత్తానికి గోల్కొండ బోనాలతోటి బోనాల జాతర షురువు అయిపోయింది. ఈరోజు మధ్యాహ్నము లంగర్ హౌస్ దగ్గర ఇటు బోనాలతో పాటు ఇటు తొట్టెలకు సంబంధించిన ఊరేగింపు మొదలయ్యాయి. అధికారికంగా ఇటు రాష్ట్ర మంత్రులు కూడా తొలి బోనం సమర్పించి పట్టు వస్త్రాలు కూడా సమర్పించారు. వాటికి సంబంధించి లంగర్ హౌస్ నుండి స్టార్ట్ అయినటువంటి తొట్టెల ఊరేగింపు, తొలి బోనంతో పాటు పట్టు వస్త్రాలన్నీ కూడా ఇప్పటికే గోల్కొండ కోటకు చేరుకున్నాయి. సో ఉదయం నుండి కూడా గోల్కొండ కోట వద్ద బోనాలకు సంబంధించిన ఫుల్ హడావిడి చాలా క్లియర్గా కనబడుతుంది. పెద్ద ఎత్తున మహిళలతో పాటు వివిధ ప్రాంతాల నుండి, ఎందుకంటే హైదరాబాద్ సంబంధించి బోనాల జాతర బోనాలు షురు అయ్యాయి అంటే ఇతర ప్రాంతాల నుండి కూడా గోల్కొండకు సంబంధించిన బోనాలని చూడడానికి చాలా వరకు వస్తుంటారు. సో అదే పెద్ద మొత్తంలో కూడా కనబడుతుంది. సో మొత్తానికి బోనాలకు సంబంధించి గోల్కొండ ఆషాఢ బోనాలు స్టార్ట్ అయ్యాయి. దీని తర్వాత ఇటు సికింద్రాబాద్, ఉజ్జయిని మహంకాళి బోనాలు, ఆ తర్వాత లాల్ దర్వాజ్ బోనాలు, చివరిగా మళ్ళీ కూడా జూలై 24న గోల్కొండ బోనాలతోటే ఈ బోనాలు ఉత్సవాలు మొత్తం కూడా ముగియనున్నాయి. సో పెద్ద ఎత్తున బోనాలకు సంబంధించి గోల్కొండ కోటకి పెద్ద సంఖ్యలో కూడా ప్రజలు వచ్చారు. సో ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి స్థాయిలో ఇటు ప్రభుత్వం అధికార యంత్రాంగంతో పాటు ఇటు పీస్ కమిటీ ఎప్పటికప్పుడు సమన్వయంగా భక్తులకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి స్థాయిలో కూడా చర్యలు తీసుకున్న సిట్యువేషన్ ప్రస్తుతం గోల్కొండ కోట వద్ద నెలకొంది. సో పెద్ద సంఖ్యలో కూడా భక్తులు వస్తారు బోనాలకి అని ముందే ఒక అంచనా వేసుకున్నారు కాబట్టి దానికి అనుగుణంగానే అన్ని ఏర్పాట్లు కూడా అధికారులు చేసిన పరిస్థితి. సో ఒకవైపు పోలీస్ శాఖ ఎక్కడికక్కడ పూర్తి స్థాయిలో కూడా స్టాఫ్ని డిప్లాయ్ చేసిన సిట్యువేషన్. మొత్తం గోల్కొండ పరిసర ప్రాంతాల్లో మెయిన్గా బోనాలకు సంబంధించి కొంతమేరకు ట్రాఫిక్ సంబంధించి కొన్ని డైవర్షన్స్ ఏర్పాటు చేశారు, బ్యారిగేట్లను ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ గోల్కొండ కోట వరకు రావాలి అంటే అటు 2 వీలర్ కావచ్చు, 4 వీలర్స్ అందరూ వాహనాలు తీసుకొని గోల్కొండ కోట వరకు వస్తే ఖచ్చితంగా ఇక్కడ మొత్తం ట్రాఫిక్ సంబంధించిన కంజెషన్ కావచ్చు, ట్రాఫిక్ సంబంధించి ఇబ్బందులు తలెత్తుతాయి. కాబట్టి సర్టెన్ డిస్టెన్స్, సర్టెన్ రేడియస్లోనే బ్యారిగేట్లను ఏర్పాటు చేశారు. కేవలం నడుచుకుంటూ మాత్రమే గోల్కొండ కోటకి వచ్చే దిశగా ఒకవైపు ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకోవడంతో పాటు కొంతమేరకు గోల్కొండ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ సంబంధించిన ఆంక్షలు కూడా ఇప్పటికే అధికారులు విధించారు. దాంతోపాటు ఇటు షీడీఎం సంబంధించి కూడా పెద్ద మొత్తంలో డిప్లాయ్ చేశారు. గోల్కొండ కోటతో పాటు పరిసర ప్రాంతాల్లో షీడీఎంస్ అన్ని కూడా పెద్ద మొత్తంలో కూడా షీడీఎం సంబంధించిన అధికారులు కూడా ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్న సిట్యువేషన్. ఎందుకంటే గోల్కొండ కోటకి బోనాలకి మెయిన్గా మహిళలే వస్తుంటారు కాబట్టి ఇలాంటి హ్యూజ్ క్రౌడ్ గ్యాదరింగ్ ఉన్న దగ్గర ఖచ్చితంగా మహిళల పట్ల కొందరు ఆకతాయిలు అసభ్యకరంగా ప్రవర్తించడం కావచ్చు, మిస్బిహేవ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇలాంటి మాస్ గ్యాదరింగ్ ఉన్న చోట ఖచ్చితంగా మహిళలు కూడా అలాంటి ఇబ్బందులు తలెత్తుతాయి వాళ్ళకి. కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని షీటీమ్స్ సంబంధించి ఎక్కడికక్కడ డిప్లాయ్ చేసిన పరిస్థితి. షీటీమ్స్తో పాటు ఇక్కడ గోల్కొండ పరిసర ప్రాంతాలు, దాంతోపాటు గోల్కొండ కోటకు సంబంధించి మొత్తం కూడా సీసీ కెమెరాలని ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలని ఎప్పటికప్పుడు కమాండ్ కంట్రోల్ ద్వారా పర్యవేక్షిస్తున్నారు. ఇక్కడ ఏం జరుగుతుంది అనేది మినిట్ టు మినిట్ ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షించడంతో పాటు హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ నేరుగా కూడా పర్యవేక్షిస్తున్నారు. గ్రౌండ్ లెవెల్లో అధికారులు ఎవరైతే విధుల్లో ఉన్నారో వాళ్ళని ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతో పాటు అలర్ట్ చేస్తున్న సిట్యువేషన్ కూడా నెలకొంది. ఇక ఇక్కడ ఇటు మెడికల్ సంబంధించి వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కూడా కొన్ని చర్యలు తీసుకున్నారు. ఎవరైనా అస్వస్థకు గురి కావడం కావచ్చు, లేకపోతే హెల్త్ సంబంధించిన ఇష్యూస్ ఇక్కడ రేజ్ అయితే వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ చేయడంతో పాటు ఇక్కడ
మెడికల్ సంబంధించిన ఒక క్యాంపును కూడా ఏర్పాటు చేశారు. అస్వస్థతకు గురవడం కావచ్చు, భక్తులు పెద్ద మొత్తంలో కూడా వస్తున్నారు కాబట్టి ఒకవేళ ఇలాంటి హెల్త్ ఇష్యూస్ ఏమైనా రేజ్ అయితే ఖచ్చితంగా వాళ్ళకి ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ చేసి వెంటనే ఇక్కడ నుండి అంబులెన్స్లను కూడా రెడీగా పెట్టారు. ఇక్కడ నుండి వెంటనే హాస్పిటల్ తరలించే దిశగా కూడా ఇటు వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన అధికారులు చర్యలు తీసుకున్నారు. ఇక దీంతో పాటు జిహెచ్ఎంసీకి సంబంధించి శానిటేషన్ సంబంధించి కూడా ఒక పెద్ద సమస్యగా చెప్పుకోవాలి. జిహెచ్ఎంసీకి సంబంధించి ఎప్పటికప్పుడు జిహెచ్ఎంసీ అధికారులు కూడా అలర్ట్ అయిపోయిన సిచ్యువేషన్. జిహెచ్ఎంసీ అధికారులు కూడా ఈ పరిసర ప్రాంతాలు గోల్కొండ బోనాలు జరిగే పరిసర ప్రాంతాలు ఎప్పటికప్పుడు కూడా క్లీన్ చేస్తుండడంతో పాటు శానిటేషన్ సంబంధించి ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటున్న పరిస్థితి. ఒక గోల్కొండ కోట వద్ద ఇటు పెద్ద మొత్తంలో ఇటు శివసత్తులు, దాంతోపాటు పెద్ద ఎత్తున డప్పు చప్పుళ్లతోటి ఫుల్ జోష్గా బోనాల జాతరలో భక్తులైతే పాల్గొంటున్నారు. సో ఇదే కంటిన్యూ అవుతుంది. గోల్కొండ బోనాలు అంటేనే కొంత ప్రత్యేకతగా చెప్పుకోవాలి. భక్తులకు సంబంధించి భక్తులకు కూడా ఎలాంటి అసౌకర్యం లేకుండా, ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగం చర్యలు తీసుకున్న పరిస్థితి గోల్కొండ కోట వద్ద నెలకొంది. ఓవర్ టు స్టూడియో.